హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఉప్పు నవీన్ కుమార్. సో లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా హెబ్బాల్లోది, దానికి ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో 25K ఫాలోవర్స్ వచ్చారు. ఒక 1000 ఫాలోవర్స్ రావాలంటే 1,00,000 మంది చూసుండాలి. అట్లాంటిది 25K ఫాలోవర్స్ అంటే ఎన్ని మిలియన్ మంది చూసుంటారో అర్థం చేసుకోండి. అండ్ 25K అనేది అది చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ పెద్ద అట్లీస్ట్ ఒక మీడియం సైజ్డ్ యూట్యూబర్స్, చిన్నపాటి సెలబ్రిటీస్కి ఉండే ఫాలోవర్స్ రేంజ్ అది ఇన్స్టాగ్రామ్లో. సో మీరు కూడా ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో నా చూడాలంటే నా ఐడి ఉప్పు నవీన్ కుమార్ అని కొట్టి వస్తుంది. సో ఎక్కువ కంటెంట్ కాండాలు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో ఇంటరాక్ట్ అవుతున్నా కాబట్టి కాండాల్లోనే పెడతాను. ఇది యూట్యూబ్లో నార్మల్గా వేరే తెలుగు వాళ్ళ కోసం తెలుగులో పెడుతున్నాను, చూడండి. సో అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి, ఓకేనా? అండ్ 25K ఫాలోవర్స్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంది. సో 25K నా నెక్స్ట్ టార్గెట్ 100K యాక్చువల్లీ. సో లాస్ట్ టైం హెబ్బాల్లో పెట్టిన మనీ హంట్కి ఇద్దరు అమ్మాయిలు వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి తిండి పెట్టడము, అంటే రోడ్ సైడ్ ఫుడ్ పంచి పెట్టడం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఇంకా తర్వాత అలాగే ఈరోజు ఇంకో లాగ్ అనమాట. ఇది ఏంటంటే ఇంకో అమ్మాయి మెసేజ్ పెట్టింది, బొమ్మసంద్ర అనేసి. సో బొమ్మసంద్ర అని ఆ అమ్మాయి ఒకటే కాదు, చాలామంది మెసేజ్ పెట్టారు, కామెంట్లు అనమాట. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్కి నా రీల్కి కామెంట్ పెట్టారనమాట. సో ఎవరైతే ఎక్కువ లొకేషన్ కామెంట్ పెడతారో ఆ లొకేషన్ నేను విజిట్ చేస్తాను. సో యాక్చువల్లీ ఈరోజు నేను వెళ్తున్నాను అనమాట బొమ్మసంద్ర. సో బొమ్మసంద్ర వెళ్దాం ఈరోజు. బెంగళూరులో ఉండే బొమ్మసంద్రకి వెళ్ళి అక్కడ మనీ హంట్ పెట్టి, సో ఆ మనీ హంట్ ఎవరు విన్ అవుతారో, ఎవరు తొందరగా వచ్చి తీసుకుంటారో, ఆ సరౌండింగ్ ఎవరున్నారో చూద్దాము. ఇంకోటి ఏంటంటే అక్కడే సరౌండింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేరే వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా బొమ్మసంద్ర సరౌండింగ్ ఎవరన్నా ఉండుంటే వాళ్ళకి ఆ వీడియో షేర్ చేసి పోయి తీసుకో అనేస్తే వాళ్ళు కూడా వచ్చి తీసుకునే ఛాన్స్ ఇట్లా చాలా జరిగినాయి అనమాట. లాస్ట్ టైం వైట్ ఫీల్డ్లో చేసినది అట్నే. వైట్ ఫీల్డ్లో మనీ హంట్ పెడితే అది యాక్చువల్లీ చూసినోడు అక్కడ సరౌండింగ్ లేడు, వాడు ఎక్కడో దూరంగా ఉన్నారనమాట. వాడు అక్కడ ఎదురుగుండే షోరూంలో పనిచేసేటోడికి వీడియో పెట్టేసి ఆపోజిట్లోనే షోరూమ్ ఆపోజిట్లో మాల్ ఉంది కదా, దాని దగ్గర ఇట్లా డబ్బులు పెట్టి పోయి తీసుకోపో అన్నాడు. వాడు వెంటనే దూకిండనమాట 2 నిమిషాల్లో. సో ఆ విధంగా మంచి తెలివి ఉపయోగించి మనీ హంట్ చేజిక్కించుకున్నారు. సో అదేవిధంగా చూద్దాం, ఈసారి బొమ్మసంద్ర వెళ్తున్నాను మనీ హంట్ పెట్టడానికి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో. సో అలాగే నాకు కొంచెం బిజినెస్ పని కూడా ఉంది కాబట్టి అటుపక్క ముగించుకొని వస్తానమాట. సో చూస్తున్నాను గైస్, ఈ మనీ హంట్ వెళ్ళి పెట్టేది చూడండి, ఎవరు వస్తారో చూడండి. నేను మధ్యలో కన్నడ మాట్లాడతాను, సో కన్నడ కూడా కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి. మొత్తం తెలుగులోనే చేయలేను, బయటకు వెళ్తున్నాను కాబట్టి అక్కడ కన్నడ వాళ్ళు వస్తారు, కన్నడలోనే మాట్లాడతాను, ఓకేనా? ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉన్నాయండి. చూద్దాం 100K ఎప్పుడు వస్తుందో నా ఇన్స్టాగ్రామ్లో. అండ్ యూట్యూబ్లో నాకు పెద్ద ఆశలు లేదు, వచ్చినంత రానియండి, పర్లేదు, నిదానంగా వస్తుంది. ఇది కూడా రాకుండా ఏముండదు, కాకపోతే వచ్చినప్పుడే రానియండి. సో టిల్ దెన్ కీప్ వాచింగ్, చూస్తుండండి. ఇప్పుడు బొమ్మసంద్ర వెళ్దాం, లెట్స్ గో. లాస్ట్ టైం నేను చేసిన హెబ్బాల్లో ఫుల్ మనీ హంట్ వీడియో చూసారు కదా. సో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈసారి నేను మనీ హంట్ చేయడానికి ఒక మంచి ప్లేస్కి వచ్చాను. అదే ప్లేస్ ఈ బ్యాక్గ్రౌండ్ ద్వారా మీకు ఏమైనా తెలిస్తే ఇమీడియట్ కామెంట్ చేయండి, ఓకేనా? సో యాక్చువల్లీ ఈ ప్లేస్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో దగ్గర 25,000 ఫాలోవర్స్ దాటిపోయాను అనమాట. సో 25K ఫాలోవర్స్ క్రాస్ చేశాను. సో ఆ సందర్భంగా ఈ స్పెషల్ ప్లేస్కి వచ్చాను అనమాట. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటిది అని మీకు ఏమైనా అర్థమైంటే కామెంట్ చేయండి వెంటనే. అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు చూపిస్తా. 3, 2, 1 లెట్స్ గో. బెంగళూరు విధాన సౌధ చూసారు కదా, వెనక చాలా బాగుంది కదా. దీనికి కింద అండర్ గ్రౌండ్లో మెట్రో ఉంది. ఇక్కడ కింద కరెక్ట్గా కింద ఉందన్నమాట అండర్ గ్రౌండ్లో మెట్రో, పైన ఇది రోడ్డు. సో ఇది విధాన సౌధ, చాలా బాగుంది కదా. సో విధాన సౌధ అంటే ఎంతమందికి ఇష్టం వాళ్ళందరూ లైక్ చేయండి ఈ వీడియోకి. సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన బేసిక్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ వేరే పని మీద వచ్చిన, కానీ ఆన్ ద వే పోతూ ఇక్కడ విధాన సౌధ ముందుగా ఒక మనీ హంట్ పెట్టబోతున్నాను అనమాట. మనీ హంట్ అంటే చూసారు కదా మొన్న వీడియోలో హెబ్బాల్ దగ్గర. సో డబ్బులు తీసుకొని ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఎక్కడైనా దాచి పెట్టేసి నా ఫాలోవర్స్లో ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అనమాట.
ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి దొరికిద్ది. సో ఇప్పుడు అలాగే ఒక మనీ హంట్ పెడతాను విధాన సౌధం ముందు. సో వీడియో చూస్తూ ఉండండి, చూద్దాం నా ఫాలోవర్స్లో ఎవరు వస్తారో ఆ మనీ హంట్ ఎవరు తీసుకుంటారో. పెట్టేసి చూపిస్తాను మీకు, చూడండి. సో గైస్, ఇప్పుడు ఈ మనీ హంట్ వీడియో కోసము ఈ మనీ తీసుకొని ఒక పేపర్లో పెట్టేసి, ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్లో రోల్ చేసేసి అది ఇక్కడ ఒక గ్రిల్లో ఎక్కడైనా దాచిపెట్టి నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేస్తాను. సో నా ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళకి సొంతం అనమాట. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి దొరికిద్ది. నేను ప్రతి ఒక్కరు చెప్తాను, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, నిదానంగా రండి, ఇక్కడే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా దొరికితే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ టేకెన్ అనేసి నేను కామెంట్ పెడతాను, పిన్ చేస్తాను ఆ కామెంట్. సో దాన్ని చూసుకొని వేరే నెక్స్ట్ ఎవరు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది అనేసి. ఓకే, సో అందరు జాగ్రత్తగా ఉండండి అని ప్రికాషన్స్ ఇస్తాను. సో మీరు కూడా ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా వస్తుంటే మీరు కూడా ಜಾಗ್ರತೆ ఉండండి, ಓಕೆನಾ. ಸೊ ఇప్పుడు చూడండి వీడియೋ చేసి పెడతాను, ಓಕೆನಾ. ಸೊ ನೋಡಿ ಗಾಯ್ಸ್, ಇವಾಗ ನಾನು ಮನಿ ಹಂಟ್ ಇಡ್ತಾ ಇದ್ದೀನಿ ಕರೆಕ್ಟಾಗಿ ವಿಧಾನಸೌಧ ಮುಂದೆ ಇದ್ದೀನಿ. ಸೊ ನೋಡಿ, ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ಇದನ್ನು ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ಮತ್ತೆ ಇದನ್ನು ಫೋಲ್ಡ್ ಮಾಡಿ. సో గైస్, ఇప్పుడు మీకు కనిపిస్తుందా వెనక, ఇగో ఈ పేపర్లో దాచిపెట్టాను అనమాట. పక్కన ఉంటే కొంతమంది చూస్తున్నారు కానీ వాళ్ళు ఏం గమనించరు, వాళ్ళు ఫోటోల్లో బిజీ ఉన్నారనమాట. వాళ్ళకి అర్థం కాదు పేపర్లో ఏదో పెట్టినా వాళ్ళు గమనించరనమాట. దగ్గరగా ఉన్నాం కదా, పైగా వేరేటోళ్ళు ఫాలోవర్ వచ్చి తీసుకునేదాకా నేను కూడా ఇక్కడే ఉంటాను. సో ఎవరైనా తీసుకుంటే కూడా వదల్లో. సో కరెక్ట్గా విధానసౌధం ముందు ఆ పేపర్లో పెట్టాను, చూస్తుండండి. చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారో. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటివి చాలా ఉండబోతున్నాయి, కేవలం ఇలాంటిదే కాదు, కేవలం మనీ హంట్ ఒకటే కాదు, చాలా ఫన్ గేమ్స్, చాలా రకరకాల యాక్టివిటీస్ అన్నీ చేస్తాను. సో చాలా బాగుంటుంది, ఇంకా ఫ్యూచర్లో ఉంటూ చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 25K క్రాస్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బెంగళూరు క్లైమేట్ చాలా బాగుంది, చూడండి ఇంత వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో, సరౌండింగ్ కూడా ఎంత బాగుందో, చాలా మంచిగా మెయింటైన్ చేశారు. ఇక్కడ అండర్ గ్రౌండ్లో మెట్రో స్టేషన్ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు అనమాట. సో అక్కడుంది మెట్రో స్టేషన్ ఎంట్రీ, అక్కడుంది అదనమాట. అక్కడ నుండి కిందకి దిగిపోవాలి, ఇదంతా మెట్రో స్టేషనే. చాలా బాగుంది కదా. సో అది గాయస్, అక్కడైతే మనీ హంట్ పెట్టాను, ఇంకా ఎవరు రాలేదు. కానీ చూడండి మబ్బులు మాత్రం నల్లగా కమ్ముకున్నాయి విధానసౌధ మీద. సో వర్షం అయితే హెవీగా రాబోతుంది. కాకపోతే ఇంకా ఎవరు ఫాలోవర్ అయితే ఎవరు రాలేదు ఇంకా మనీ హంట్ తీసుకోవడం. చూడండి అక్కడ వైట్ పేపర్ అట్నే ఉంది, చూసారా, ఇంకా అట్నే ఉంది, ఇంకా ఎవరు రాలే, వెయిటింగ్. చూద్దాం ఎవరు వస్తారో. వర్షం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉంటే వాళ్ళందరూ కవర్కి వెళ్ళిపోతారు అనమాట. కానీ ఆ మనీ హంట్ తీసుకోవడానికి ఇంకా ఎవరు రాలే, అక్కడనే ఉంది మనీ హంట్. సో ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తాను, ఎందుకంటే తీసుకొని పోవడం నాకు ఇష్టం లేదు, పెట్టేసి పోతే అక్కడే. కానీ వేరే వాళ్ళు తీసుకుంటాను భయము, కానీ ఇంకా ఎవరు రాలేదు. సో వచ్చేదాకా వెయిట్ చేస్తాను, కొంచెం పక్కన అక్కడ పోయి, అక్కడ కొద్ది కవర్ ఉంది, అక్కడ పోయి నిలబడతాను. వచ్చిన దాకా వెయిట్ చేసి వాళ్ళని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో వేస్తాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క మనీ హంట్ రియల్గా ఎవరు వచ్చారు అనేసి వాళ్ళని ట్యాగ్ కూడా చేయాలి, అప్పుడే వాళ్ళకి అందరికి నిజమని తెలుస్తుంది. కాబట్టి వెయిట్ చేస్తాను. ఇంకా ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇదిగా మబ్బులు చూడండి, కారు మబ్బులు, నల్లగా పట్టినాయి మబ్బులు, ವಿಧಾನಸೌಧನಿ ಪಟ್ಟೇಸಿನಿ ಮಬ್ಬುಲು ಕಾರು ಮಬ್ಬುಲು. ಇವ್ರು ಯಾರೋ ಬಂದರು ಆಲ್ರೆಡಿ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ ಖಂಡಿತ ಅವರು, ಯಾಕಂದರೆ ವೀಡಿಯೋ ನೋಡಿಕೊಂಡು ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು, ಅವ್ರಿಗೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಓಕೆನಾ, ನಾನು ನೋಡಿದ್ರು ಬಟ್ ನಾನು ಸುಮ್ಮನೆ ತಲೆ ತಿರ್ಸ್ಕೊಂಡೆ, ಯಾಕಂದರೆ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ ನಾನು ಅಂತ ಅವ್ರಿಗೆ, ಅದಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ನೋಡಿ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ ಹುಡುಕ್ತಾನೆ ಇದ್ದಾರೆ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾನಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಅವ್ರಿಗೆ, ಹುಡುಕ್ಲಿ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ. ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ನೋಡೋಣ ಸಿಕ್ತು ಅಯ್ಯೋ ಸಿಕ್ತು ಅವ್ರಿಗೆ. ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್ ಬ್ರೋ. ಹಾಯ್ ಬ್ರೋ.
saw the video. I was doing faster. Congratulations, bro. Thanks for coming. Thank you for the ನಿಮ್ಮ ಹೆಸರು ಬ್ರೋ? ಕಾರ್ತಿಕ್ ಬ್ರೋ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಕಮಿಂಗ್ ಬ್ರೋ. ನಿಜವಾಗ್ಲೂ ತುಂಬಾ ಬೇಗ ಬಂದಿದ್ದೀರಾ. ಆಲ್ಮೋಸ್ಟ್ ಮಲೆಯಲ್ಲಿ ನೆನೀತೀರ ಅನ್ಕೊಂಡೆ. ಸರ್ಕಲಲ್ಲೇ ಇದ್ರಾ? ನಾನು ಫಾಲೋ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್. ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದಕ್ಕೂ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಬ್ರೋ. ನಿಮ್ಮನ್ನು ಟ್ಯಾಗ್ ಮಾಡ್ಬೋದಾ ಈ ವಿಡಿಯೋಗೆ? ನಿಮ್ಮ ID ಹೆಸರು ಬ್ರೋ? ಟ್ರಾವೆಲಿಂಗ್ 93. ಹಾಯ್ ಅಂತ ಅಮೌಂಟ್ ತೋರಿಸ್ತೀರಾ ಬ್ರೋ? ಜಸ್ಟ್ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್, ಆರಾಮಾಗಿ. ನಾನು ಆ್ಯಕ್ಚುಲಿ ಇವಾಗ ಒಂದು ವಿಡಿಯೋ ಮಾಡಿದೆ, ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ ಆದರೆ ಇನ್ನೂ ಯಾರು ಬಂದಿಲ್ಲ, ಏನು ಮಾಡೋದು, ಬಟ್ ಆದ್ರೂ ಕಾಯ್ತೀನಿ ಅಂತ ಅಂದೆ, ಅಷ್ಟು ಬೇಗ ಬಂದುಬಿಟ್ರಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ಬ್ರೋ. ಇಟ್ಸ್ ಓಕೆ, ಹೆಲ್ಮೆಟ್ ಇರಲಿ, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ. ಓಕೆನಾ? ಟ್ಯಾಗ್ ಮಾಡಿ ಬ್ರೋ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಕಮಿಂಗ್. ಬನ್ನಿ. ಮನಿ ಹಣ್ಣು ಸಿಗ್ತಾ ಬ್ರೋ? ಫೈನಲಿ. ಫಾಲೋವರ್ಸ್ ಕೂಡ ಹೇಳಿ ಬ್ರೋ, ಎಲ್ಲರಿಗೂ ಕಾಮೆಂಟ್ ಮಾಡಕ್ಕೆ ಹೇಳಿ, ಫಾಲೋ ಮಾಡಿ ಹೇಳಿದೆ. ನನಗೆ ಸಿಕ್ಕಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ರಿಗೂ ಫಾಲೋ ಮಾಡಿ, ಎಲ್ಲರೂ ಫಾಲೋ ಮಾಡಿ ಪೇಜ್ನ. ಫನ್ ಇರುತ್ತೆ, ಫನ್ ಎಲಿಮೆಂಟ್ ಇದು. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಾನು ಇಲ್ಲಿಂದ ಜಸ್ಟ್ 1 ಕಿಲೋಮೀಟರ್ ಇದ್ದೆ, ಬರೋಕ್ಕೆ 7 ಮಿನಿಟ್ಸ್ ಆಯ್ತು ನನಗೆ. ಸೇಫಾಗಿ ಬಂದ್ರಲ್ಲ ಬ್ರೋ? ಆರಾಮಾಗಿ ಬಂದೆ. ನೈಸ್, ಚೆನ್ನಾಗಿದೆ, ಟ್ರೈ ಮಾಡಿ ಎಲ್ಲರೂ. ಶ್ಯೂರ್ ಬ್ರೋ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ಬ್ರೋ. ಓಕೆ ಗೈಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ. మళ్ళీ ಬಂತು. ಎಲ್ಲರೂ మನೆకి ಹೋಗೋಣ ಬೇಗ. సో గైస్, చూసారు కదా వీడియోలో మనీ హంట్కి ఒకరికైతే దొరికింది. షాకింగ్ న్యూస్ ఏంటంటే, వచ్చిన వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ చాలా మంచిగా మాట్లాడారు. తను మంచిగా మాట్లాడుతూ అలాగే మీరు ఎక్కడ అది ఇది అని అడుగుతూ నా ప్లేస్ చెప్పిన తర్వాత వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని చెప్తూ లాస్ట్కి తెలిసింది ఏంటంటే, తను నా బెస్ట్ ఫ్రెండ్ యొక్క బ్రదరే. నా బెస్ట్ ఫ్రెండ్, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే కాలేజ్లో శృతి అమ్మాయి. ఓకే, కాలేజ్లో శృతి అనే అమ్మాయి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆ శృతి అమ్మాయితో నేను ఒకటే క్లాస్ అనమాట మేమందరం. తన యొక్క బ్రదరే వచ్చింది బ్రో. బన్నీ బ్రో, శృతి బ్రదరేనంట తను. బ్రో ನಿಮ್ಮ ಹೆಸರು? కార్తిక్ కజిన్ అనమాట. సో చెప్పిన తర్వాత షాక్ అయిపోయినా. వెంటనే అవునా నేను శృతి వాళ్ళ కజిన్నే అని చెప్తే వెంటనే శృతికి ఫోన్ చేసి ఇచ్చాడు. నా బెస్ట్ ఫ్రెండ్ శృతి దగ్గర చాలా రోజుల తర్వాత మాట్లాడినా చాలా సంతోషం అనిపించింది. నిజంగా నా ఫాలోవర్స్ నుండి వచ్చిన అతను ఇంకా ఫాలోవర్ కంటే నా బెస్ట్ ఫ్రెండ్ యొక్క బ్రదర్ అవ్వడం, రీయూನಿಯನ್ ಆಗಿದ್ರು. ನಿಜಂಗ చాలా హ్యాపీ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಕಮಿಂಗ್ ಬ್ರೋ. ನಿಜವಾಗ್ಲು ನಿಮ್ಮಿಂದ ತುಂಬಾ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಮತ್ತೆ ಮಾತಾಡ್ಸಿದ್ದೀನಿ ಇವತ್ತು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. 7 ಮಿನಿಟ್ಸ್ ಇದು ಅಲ್ಲಿಂದ ಬರೋದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಫನ್. ನೆಕ್ಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಎಲ್ಲಿದೆಯೋ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಬರೋಕ್ಕೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ. ಥ್ಯಾಂಕ್ಸ್. ಆ್ಯಂಡ್ ಶ್ರುತಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ತುಂಬ ದಿವಸ ಆಮೇಲೆ ಮಾತಾಡಿದ್ರಿ. ಓಕೆ ಬ್ರೋ, ನೈಸ್ ಮೀಟಿಂಗ್ ಯು ಬ್ರೋ. ಸಿ ಯು ಬ್ರೋ. ಬಾಯ್. గైస్, నైట్ వ్యూ విధాన సౌధ చూడండి, బాగుంది కదా. చీకటి పడ్డది. నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ దగ్గర మనీ హంట్కి వచ్చింది అతనే. నేనైతే షాక్ అయిపోయినా. చాలా మంచిగా మాట్లాడిండు. సో తనతో మాట్లాడుతూ లేట్ అయిపోయింది. లైట్లన్నీ ఆన్ చేసరికి బాగుంది కదా, చూపిద్దామనేసి కెమెరా ఆన్ చేశాను. చూడండి, అది విధాన సౌధ. Okay guys, so let's go home.